రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కల్తీ మద్యం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని కూటమి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని అరికట్టాలని ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజా సంఘాల మహిళలు, ప్రజాప్రతినిధులు, పట్టణంలోని మహిళలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చి నంద్యాల జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. టీడీపీ ప్రభుత్వ పెద్దల ఆధ్వర్యంలో జరుగుతుంది. 16 నెలల నుంచి కూడా తెలంగాణ అనేది కరెక్ట్ కాదు. మంచినీళ్ళు దొరుకుతాయో లేదో తెలియదు కానీ మద్యం అయితే ప్రతి 5 బాటిల్స్ లో ఒక బాటిల్ అయితే మద్యమే. బెల్ట్ షాపులు కావాల్సిన పెట్టి అన్ని పెట్టి మరి చెప్పండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆదేశాల మేరకు శిల్పా రవిచంద్రగిరి ఆదేశాలతో నంద్యాలలో ఎక్స్చేంజ్ ఆఫీస్ లో ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. నాయకుడు చంద్రబాబు గారు ఏం చేశారంటే మంచి నాణ్యమైన మాన్యం ఇస్తా అని చెప్పేసి నారావారి మాన్యం సప్లై చేస్తా ఉన్నారు మొత్తం అన్ని సార్ల. ఈ నారావారి మాన్యాన్ని మానుకోండి సార్, ముందు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు, దయచేసి మంచి నాణ్యమైన మాన్యం వేయండి, కానీ నారావారి మాన్యం ఇవ్వకుండా సప్లై చేయకుండా ఉండండి చాలు. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం గురించి జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ సరైనటువంటి న్యాయం చేకూరాలి. మహిళలకు పార్టీలకు అతీతంగా నేను చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనము చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు అంత కష్టపడి 95లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కేవలము మద్యం అమ్ముకునేటోళ్లకు బానిసగా మారి వాళ్ళ సంపాదన కోసము రామారావు గారిని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవి నుంచి తొలగించినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తిని నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇస్తానంటే మనం నమ్మడం అనేటువంటిది ఎంత మనం చేసుకున్నటువంటి పాపం ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. అందుకే ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరవండి. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో పుట్టినటువంటి వాళ్ళందరిలో కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం చెప్పనటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించగలిగితే రాబోయే కాలంలో మన ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము, మన ఇంట్లో మన భర్తలు సుఖంగా ఉండగలుగుతారు, మన కుటుంబం అనేటువంటిది సంతోషంగా ఉంటుందనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన యొక్క కార్యకర్తలను వాళ్ళు సంపాదించుకోవడానికే వీళ్ళు అవినీతిని ప్రశ్నించకుండా ఉండడం కోసమే ఇష్టం వచ్చినట్లుగా ఈ కల్తీ మద్యాన్ని వీధికి ఒక షాప్ చొప్పున పెట్టించి వాళ్ళను ధనవంతులను చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాడు. ఈ దుర్మార్గమైనటువంటి ప్రక్రియ వల్ల ఈరోజు ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నా, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నా అతనికి పట్టడం లేదు. కాబట్టి ఈ ఉద్యమాన్ని మేము రాబోయే కాలంలో ఉధృతం చేస్తాము. ఏ కుటుంబం కూడా కల్తీ మద్యం తాగి నాశనం కాకుండా కాపాడేటువంటి భాగంలో మహిళలకు మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఆదేశాల మేరకు, అలాగే నంద్యాల జిల్లా అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి అన్న గారు మరియు మా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఏదైతే మద్యపానం మీద తమ భర్తలు ఎక్కువ మద్యానికి బానిసలయ్యి వాళ్ళు పడుతున్న కష్టాల గురించి తెలుసుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మహిళా నాయకులైతేనేమి, కార్యకర్తలు అయితేనేమి, నాయకులైతేనేమి అందరం కలిసి ఈరోజు ఎక్స్చేంజ్ ఆఫీస్ కి స్టేషన్ సిఐ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. మనందరికీ రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని సంపద సృష్టిస్తానని చెప్పడం జరిగిందో, సంపద అనేది ఆడవారి ఈ పుస్తలతో ఆడుకుంటూ మద్యంని నీరుల్లా ప్రవహిస్తూ తమ సొంత జోబులు నింపుకోవడానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం చూస్తుంది. మనందరికీ తెలుసు, గుడి బడి దగ్గర మద్యం ఉండకూడదు అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న విధి విధానాలను మారుస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వం గుడిని బడిని ఎక్కడా వదలలేదు. ఎక్కడైనా సరే మంచినీరు వసతి ఉందో లేదో తెలియదు కానీ ప్రతి ఒక్క చోట మద్యం అనేది ఏరులై పారిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం.
అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా నంద్యాల జిల్లా అధ్యక్షులు కార్సాని రాంభూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా నంద్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మహిళా నేతలపై, అదేవిధంగా నంద్యాల నియోజకవర్గం సంబంధించిన నేతలందరూ కూడా ఈ రోజు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే బెల్ట్ షాపుల వల్ల, మార్కెట్ రూమ్స్ వల్ల, కల్తీ మద్యం వల్ల ప్రజలు నష్టపోతున్నారు, వాళ్ళకి న్యాయం చేయాలని మేము వాళ్ళని కోరడమైనది. ఈ రోజు మనం చూస్తే చంద్రబాబు గారు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను అన్నారు. కానీ ఎలా ఇట్లా ఉద్యోగాలు ఇస్తారని మేము ఊహించలేదండి. వాళ్ళ కార్యకర్తలకు అందరికీ కల్తీ మద్యాన్ని అమ్ముకొని జీవించండి, దీంతో మీరు ఆర్థికంగా బలపడండి, పార్టీని బలోపేతం చేయండి ఆర్థికంగా అని ఈ రోజు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇదెక్కడి న్యాయం అని మేము అడుగుతున్నాం. ఈ రోజు ఖచ్చితంగా ప్రతి 5 బాటిళ్లలో 1 బాటిల్ ఖచ్చితంగా కల్తీ మద్యం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే 90 రూపాయల నుంచి 130 రూపాయల వరకు ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండే క్వార్టర్స్ లో ఎక్కువగా కూడా ఈ బెల్ట్ షాపుల్లో ఈ కల్తీ మద్యాన్ని సేమ్ కంపెనీ లేబుల్స్ తో, కంపెనీ క్యాప్స్ తో వాళ్ళు విక్రయించడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలు ఎంతో క్షీణిస్తున్నారు, ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. వాళ్ళ లివర్ కిడ్నీ పాడైపోయి ఈ రోజు ఎంతో మంది 10ల సంఖ్యలో కూడా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారని ఆ సాక్షి మీడియా వారి గురించి రాస్తే సాక్షి రిపోర్టర్స్ పైన దాడి చేయడం జరుగుతుంది. ఇది న్యాయమాని మేము ప్రశ్నిస్తున్నాం. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.